మరికొద్ది సేపట్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని నర్సరావుపేట కోర్టుకు తీసుకురాబోతున్నారు. అయితే పోసాని కృష్ణమురళికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ లీడర్లు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ని? ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ లీడర్స్ని టార్గెట్గా చేస్తుంది, ఎక్కడికక్కడ కేసులు పెడుతుంది. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీకి అధికారిక పార్టీ ఎవరైతే పనిచేస్తారో అందరినీ కూడా జైలుకి పంపే పనికి పూనుకుంటున్న పరిస్థితి. కేసులు పెట్టి భయాందోళనకు గురి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. కానీ ఎవరు భయపడేది లేదు, భయపడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి బంతిని ఎంత బలంగా కింద కొడితే అంత బలంగా పైకి లేచి మళ్ళీ పోరాటం చేస్తారు. పోసాని కృష్ణమురళి గారిని చాలా దారుణంగా ఎప్పుడో 2023లో జరిగిన ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల కారణంగా ఈరోజు అరెస్ట్ చేయటం, 14 పోలీస్ స్టేషన్లో 14 కేసులు పెట్టి పీటీ వారెంట్ వేసి నర్సరావుపేట తీసుకురావటం, ఇవన్నీ కూడా చాలా దారుణమైన అంశాలు. ఒక వ్యక్తి మీద తప్పు చేస్తే ఒక కేసు పెడతాం, అట్లాంటిది కాకుండా 14 కేసులు పెట్టడం. ప్లస్ ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చాడు? తీవ్ర పదజాలంతో మా నాయకుని తిట్టాడని ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్కి ఎవరైనా మన ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవరైనా ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళని పిలిచి మందలించి పంపించే కార్యక్రమం. లేదంటే మహా అంటే ఒక కేసు పెడతారు, 41 నోటీస్ ఇస్తారు. ఈయన మీద పెట్టే సెక్షన్లు కూడా 504, 67 ఐటీ యాక్టు, ఇంకో సెక్షన్ పెట్టి ఈ 3 సెక్షన్లు కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష విధించే కార్యక్రమం. కాబట్టి వీటన్నిటి కూడా 41 నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించాల్సిన కార్యక్రమం. కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోవటం లేదు, లోకేష్ ఒప్పుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు ఆటవిక పరిపాలనకి తెరలేపారు. సరే, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇటువంటి భాషనే ఉపయోగించిన వీడియోలు కుక్కలలుగా వస్తున్న పరిస్థితి. మరి అటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. అటువంటిప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, ఎమ్మెల్యేల మీద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు వైసీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నవా? ఎందుకంటే టీడీపీ వాళ్ళ మనోభావాలు, జనసేన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు దానికి? అంటే వాళ్ళు జగన్ గారి భార్య భారతి గారి మీద పెట్టారు, వాళ్ళ తల్లి మీద పెట్టారు, ఆయన మీద పెట్టారు. ప్రతి రాజకీయ నాయకుడి మీద కూడా పోస్టులు ఉంటాయి. మా మీద పెట్టారు, మా మీద కూడా మా కుటుంబం మీద పెట్టారు. అంటే వీటన్నిటినీ కూడా వాళ్ళకి కనిపించవు అనమాట. కేవలం వాళ్ళ మీద పెట్టినవి వాళ్ళు బయటికి తీసి పెడుతున్నారు. అదే మనం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు, ఇలాంటివి పెట్టలేదు కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అదే మనం 5 సంవత్సరాలు పెట్టినట్టే వాళ్ళకు కూడా బుద్ధి వచ్చేది. ఖచ్చితంగా మనం అలాంటి కార్యక్రమాలు చేయలేదులే పాపం అని వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే అందరినీ ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం అని అందరికీ న్యాయం చేసే కార్యక్రమం చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా చెప్తా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సహాయం చేయడానికి వీలు లేదని ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. వాళ్ళకేదో అధికారం శాశ్వతం అనుకుంటున్నారు. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. ఖచ్చితంగా మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఖచ్చితంగా ఈసారి పరిపాలన చూపిస్తాం వైఎస్ఆర్ పార్టీ, ఖచ్చితంగా చూపిస్తాం. ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. పోసాని కృష్ణమురళి చెప్తా ఉన్న పరిస్థితుల్లో కూడా దాదాపు పీటీ వారెంట్లు పెట్టి తిప్పుతున్న పరిస్థితి. ఇప్పుడు బాపట్ల పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. మరొకసారి పీటీ వారెంట్ వేయడానికి అనేది చెప్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఆయన 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి, ఆరోగ్యం బాగలేదు, గుండెలో స్టంట్స్ వేయించుకున్నాడు. ప్లస్ రాజకీయాలకి ప్రస్తుతం నేను దూరంగా ఉన్నానని చెప్పాడు. అయినా సరే కేవలం భయపెట్టాలి, పీటీ వారెంట్లు వేసి తిప్పితే రెండోసారి ఇలాంటి కార్యక్రమం చేయడనే ఒక ఆలోచనతో చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా అట్లా ఉండదు. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రియాక్షన్. సో రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ రూపంలో అనేది మనం భవిష్యత్తులో చూస్తాం. కానీ ఎటువంటి న్యాయ పోరాటం వెళ్ళబోతున్నారు మీరు? ఆల్రెడీ హైకోర్టులో ఈరోజు దాఖలా చేశాము. రేపు 2 రోజుల తర్వాత వాయిదా వేసినట్టున్నారు, ఎల్లుండికి వాయిదా వేసినట్టున్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు అయినా ఆశ్రయిస్తాం, సుప్రీంకోర్టులోనైనా ఆయన తీసుకుని. ఎందుకంటే ఆరోగ్యం బాగలేదు. ఇలా 14 కేసులు పెట్టడం చాలా దారుణం. ఏదో ఒక కేసు పెట్టి ఆయన మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది వేరే. కానీ 14 ఒకే మనిషి ఒక వ్యక్తి మీద ఒకసారి తప్పు చేశాడని చెప్పి 14 స్టేషన్లో 14 కేసులు పెట్టడం అనేది ఎప్పుడు చూడలేదు. అది చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా సుప్రీంకోర్టు నిబంధనలకు కూడా విరుద్ధంగా చేస్తున్నారనేది కూడా చెప్తున్న పరిస్థితి. జనరల్గా 41 నోటీస్, 7 సంవత్సరాల లోపు శిక్ష పడేవన్నీ కూడా 41 నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించాలి. అది సుప్రీంకోర్టు డైరెక్షన్. ఆ డైరెక్షన్ కూడా పక్కన పెట్టి పీటీ వారెంట్ వేయటం
ప్రిజనర్ ట్రాన్స్ఫర్ అంటే కంపల్సరీగా బెయిల్ ఇవ్వకూడదు కాబట్టి ఈ అంశాన్ని వాడుకుంటూ 14 స్టేషన్లు తిప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పోలీస్ కస్టడీ కావాలని మళ్ళీ కోరుతున్నారు. ఆయన ఏం మాట్లాడాడు, ఏం చేశాడు? ఇప్పుడు మాట్లాడిన అంశం ఆయన చెప్పాడు క్లియర్గా. మళ్ళీ దీనికి పోలీస్ కస్టడీ వేయాలని మళ్ళీ వారం రోజులు పోలీస్ కస్టడీలో ఉంచి ఆయన హింసించాలి, ఆయన బాధ పెట్టాలి, ఆయన మీద ఒక ప్రతీకార చర్య తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఓన్లీ ప్రతీకార చర్య కోసం ఈ అరెస్టులు జరుగుతున్నాయని భావిస్తున్నారు మీరైతే? ఖచ్చితంగా ఇది ప్రతీకార చర్య, అంతకుమించి ఏమీ లేదు. లోకేష్ మాట్లాడలేదా, పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదా? ఎంతమంది మాట్లాడారు? జగన్ని అనేక రకాలుగా మాట్లాడారు, జగన్ని సంబోధించారు ఎన్నో రకాలుగా. ఒరే అరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన చాలా మాటలు మాట్లాడారు. సో అవన్నీ చూస్తే ఆయన మాట్లాడింది చాలా తక్కువ. పోసాని కృష్ణమూర్తి వాళ్ళు మాట్లాడిన మాటలు, తిట్లు అవన్నీ చూస్తే బుద్ధా వెంకన్న వారానికి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తాడు. మరి ఇవన్నీ మాటలు, ఇవన్నీ బూతులు కాదా? ఇవన్నీ తిట్టలేదా? వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే ఆలోచన చేయాలి ఖచ్చితంగా. మరి వీళ్ళందరూ మాట్లాడిన బూతులు, వీళ్ళందరికీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చెప్తున్నారు. కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. అటువంటి వారి మీద ఇటువంటి చర్యలు తీసుకుంటారంటూ గోపిరెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి కక్ష సాధింపులు ఉన్నాయో పోసాని కృష్ణమూర్తి కానీ వల్లభనేని వంశీ ఇటువంటి అందరికీ కూడా న్యాయ పోరాటానికి మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా వైసీపీ ఎవరైతే కూటమి కక్ష సాధింపులు ఉందో వాళ్ళందరికీ కూడా న్యాయ పోరాటంలో వైసీపీ అండగా నిలుస్తుందంటూ గోపిరెడ్డి చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, నసరావుపేట.